శివపార్వతుల కథ హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైన భక్తి మరియు ప్రేమతో కూడిన కథలలో ఒకటి. ఈ కథ త్యాగం, ఓర్పు, గాఢ భక్తి మరియు పురుష ప్రకృతి ఐక్యతకు ప్రతీక. ప్రాచీన కాలంలో దక్ష ప్రజాపతికి సతీ అనే కూతురు ఉండేది. ఆమె చిన్నతనం నుండే శివుని పరమభక్తురాలు. పెద్దయ్యాక తండ్రి ఇష్టానికి విరుద్ధంగా శివుని వివాహం చేసుకుంది. ఒకసారి దక్షుడు ఘనమైన యాగం చేపట్టాడు, కాని శివుని ఆహ్వానించలేదు. సతి భర్తను అవమానిస్తున్న తండ్రిని చూసి తట్టుకోలేక యోగ అగ్నిలో తనను తాను సమర్పించుకుంది. ఈ వార్త విన్న శివుడు తీవ్ర శోకంతో క్రోధావేశుడై రుద్రతాండవం చేసి యాగాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత శివుడు సన్యాసిగా మారి హిమాలయాలలో గాఢ ధ్యానంలో లీనమయ్యాడు. పార్వతిగా పునర్జన్మ. సతీ తర్వాతి జన్మలో హిమవంతుడు, హిమాలయ పర్వతరాజు మరియు మేనకాదేవికి కూతురుగా జన్మించింది. ఆమె పేరు పార్వతి, పర్వతపుత్రి. చిన్నతనం నుండే శివుని పట్ల అపారమైన భక్తిని పెంచుకుంది. యుక్తవయస్సు రాగానే శివుని మాత్రమే వివాహం చేసుకోవాలి అని దృఢనిశ్చయం చేసుకుంది. కఠిన తపస్సు మరియు శివుని పరీక్ష. పార్వతి శివుని ప్రసన్నం చేసుకోవడానికి హిమాలయాలలో కఠినమైన తపస్సు ప్రారంభించింది. ఆమె ఆహార నిద్రలు వదిలి, వర్షం, మంచు, ఎండలను లెక్క చేయకుండా ఏకాగ్రతతో ధ్యానం చేసింది. దేవతలు మరియు మునులు ఆమె తపస్సుకు మెచ్చి శివునికి విజ్ఞప్తి చేశారు. శివుడు పార్వతీ భక్తిని పరీక్షించడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు. ఆయన శివుని గురించి హేళన చేస్తూ, అతను శ్మశానవాసి, భస్మం పూసుకునేవాడు, భిక్షాటన చేసేవాడు. నీకు అతను తగిన భర్త కాడు. నీ యవ్వనాన్ని వృధా చేయకు అని చెప్పాడు. కాని పార్వతి కించిత్ కూడా కలత చెందలేదు. శివుడే సర్వోత్తముడు. ఆయన లేని జీవితం నాకు వ్యర్థం. నా తపస్సు మారదు అని దృఢంగా సమాధానమిచ్చింది. వివాహం మరియు దైవిక ఐక్యత. పార్వతి నిజమైన భక్తి, పట్టుదల మరియు నిర్మల ప్రేమను చూసి శివుడు తన నిజరూపాన్ని దర్శనమిచ్చాడు. ఆమె తపస్సును అంగీకరించి వివాహానికి అంగీకరించాడు. దేవతలు, మునులు, ఋషులు మరియు లోకపాలకులందరూ సాక్షిగా హిమాలయాలలో శివపార్వతీ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహం కైలాస వివాహం గా ప్రసిద్ధి చెందింది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. శివపార్వతులు కేవలం దంపతులు మాత్రమే కాదు. వారు హిందూ తత్వశాస్త్రంలో పురుషుడు, శివుడు మరియు ప్రకృతి, పార్వతి, జ్ఞానం మరియు శక్తి, స్థితి మరియు చలనం యొక్క సంపూర్ణ ఐక్యతను సూచిస్తారు. పార్వతి శివునిని గృహస్థాశ్రమంలోకి తీసుకువచ్చి కుటుంబ ధర్మాన్ని, సమాజ సమతుల్యతను నెలకొల్పింది. వారి కథ భక్తి, ఓర్పు, పరస్పర గౌరవం మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణతకు మార్గదర్శకం. ఈ కథను శివ పురాణం, స్కంద పురాణం, కాశీఖండం మరియు దేవీ భాగవతంలలో విస్తృతంగా వివరించారు. మహాశివరాత్రి, నవరాత్రి మరియు ఇతర శైవ వేడుకలలో ఈ కథను స్మరించుకుంటూ శివపార్వతుల ఆశీస్సులను ప్రార్థిస్తారు. శివాయ నమః, పార్వతీపతయే నమః. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.